రోజుకో శ్లోకంలో ఈరోజు 22వ శ్లోకం. ఈరోజు 22వ శ్లోకం నేర్చుకుందాం. ప్రలోభాద్యైరర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చీతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం మయి నిరపరాధే కురు కృపాం. ప్రలోభాద్యైరర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చీతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపా. నమ శివాయ అండి. ఈ శ్లోకంలో ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ తర్వాత భావం ఏంటో నేర్చుకుందాం. హే తస్కర పతే అంటే తస్కరించడం అంటే దొంగతనం అని మనం అర్థం అందరికీ తెలుసు. తస్కరే పతే అంటే తస్కరించే వాళ్ళకి ప్రభు అయిన వాడా అంటే దొంగతనం చేసే వాళ్ళకి చోరులకు ప్రభు అయిన వాడా. హే శంకర భక్తులకు సుఖములను కలిగి చేసేవాడా. హే విభో ఓ మహాప్రభో. ప్రలోభాద్యైహి అంటే మేము ప్రలోభావానికి గురి అవుతున్నాము అంటే వశీకరణము మొదలగు ఉపాయముల చేత. అర్ధాహరణ అర్ధము అంటే ధనము అని అందరికీ తెలిసిన పదమే. అర్ధాహరణ ధనాకర్షణను కలిగి ఉన్నాము. పరతంత్ర అంటే ఇతరుల యొక్క ధనం మీద ఆసక్తి కలిగి ఉన్నాము. చేతశ్చోర చిత్తము అనే దొంగ. ధనిగృహే ధనవంతుని ఇంటిలో. ప్రవేశోద్యుక్త సన్ ప్రవేశించడానికి ఉద్యుక్త అంటే వెళ్ళటానికి సిద్ధంగా రెడీగా ఉన్నాము అన్నట్టు అనమాట. ప్రవేశించడానికి ఉద్యుక్తుణ్ణి అవుతున్నాను. బహుధా అనేక విధాలుగా. భ్రమతి తిరుగుచున్నది. ఇమం ఈ చేతశ్చోరం చిత్తమనే దొంగ. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు మన చిత్తం అంటే మన మనస్సు ఒక దొంగ అని చెప్తున్నారనమాట. చేతశ్చోరం చిత్తం అనేది దొంగను. కథం ఎలాగా. సహే సహింతును. ఇహ ఇప్పుడు. తవ ఆధీనం కృత్వా నీ వశం చేసుకొని అంటే మీ ఆధీనంలో ఉంచుకొని. నిరపరాధే అపరాధము లేకుండా. మయి నాయందు. కృపాం దయను. కురిపించండి అంటే చేయండి అని అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? శివ నువ్వేమో దొంగలకి రాజువి, నా మనస్సేమో అనేకమైన ప్రలోభాలతో కూడుకొని ఉంది అంటే దొంగగా మారిపోయింది. ఈ ప్రలోభాలనే దొంగగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. దొంగగా ధనాన్ని అపహరించుటకు ధనవంతుల ఇళ్లల్లో తిరుగుచున్నది. ఈ దొంగని నీవు మాత్రమే నియంత్రించగలవు సుమా. ఓ దేవా నా మనసనే దొంగను నియంత్రించి నన్ను దయచేసి దయతో నన్ను కాపాడు అని అడుగుతున్నారు. చక్కగా దీంట్లో ఏమని పిలుస్తున్నారు స్వామివారిని? పోయి తస్కరపతి అని పిలుస్తున్నారు. నాకేమి దొంగ బుద్ధులు లేవు. వంచనకు మోసాలకు పాల్పడే దొంగలందరికంటే పెద్ద దొంగవి నువ్వే అని చెప్తున్నారు స్వామివారు. జగత్తు అనే ఈ తంత్రాన్ని సజావుగా నడిపించడం కోసం నీవు దొంగవయ్యావు. సంసారంలో బహుముఖాలైన ఆశలు మోహాలు కల్పించి జీవుల్ని వంచిస్తూ ఉంటావు. దానివల్ల నీదైన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోక జీవులు ఈ సంసారం అనే జనన మరణ చక్రంలో చాలా కాలం తిరుగుతూ ఉంటేలా చేస్తావు. దానితో నీ జగన్మాయా తంత్రం నిరాటంకంగా సాగిపోతూ ఉంటుంది. శంకర విభో నాలోని ఇంద్రియ విషయాలన్నీ దొంగలే. మనలోని ఇంద్రియాలన్నీ దొంగలేనంట.
అవి లోపలికి వెళ్ళటం మాని బాహ్య ప్రపంచంలో వర్ధిల్లుతూ ఉంటాయి. ఇంద్రియాలు లోపలే ఉండకుండా అవి బయటికి వచ్చి ఆ ప్రపంచంలో అంతా తిరుగుతూ ఉంటాయంట. అంటే ఎలాగా? సుఖభోగాల మీద వ్యామోహం అణుచుకోలేనంతగా పెంచుకొని ఈ విషయాలన్నీ కలిసి నా చిత్తంగా మారిపోయినాయి. అదే నా పరువు తీస్తున్న ఆ చిత్తాన్ని నేను అదుపులో పెట్టలేనయ్యా. అంటే మనస్సుని అన్నమాట. మనస్సుని అలా పరిగెత్తే మనసుని ఈయన అదుపు చేయలేకపోతున్నారంట. అదుపు చేయలేకపోవడంలో పరువు పోతుందంట. అలా నేను అదుపు చేయలేకుండా ఉన్నాను. ఇంతగా నన్ను వంచనకు గురి చేస్తూ ఇది సాగిస్తున్న ఆగడాలను నేను సహించలేను స్వామి. దీనిని ఇదిగో నీకే అప్పగిస్తాను. అంటే నా చిత్తాన్ని నీకు అప్పగించి నేను నిరపరాధిగా ఉండేలాగా నువ్వే చేయి స్వామి. నీకు అప్పగిస్తున్నాను కాబట్టి దాని బాధ్యత నువ్వే. ఇప్పుడు దొంగతనం చేస్తే ఏమవుతుంది? మనకి దొంగతనం చేసిన పాపం అంటుకుంటుంది. ఇంకా ఏమవుతుంది? శిక్ష కూడా పడుతుంది. అలా నేను అపరాధిని అవుతానేమో. నన్ను అలా అపరాధిని చెయ్యకుండా నిరపరాధిని అయ్యేలాగా నువ్వే చెయ్యాలి స్వామి. నా చిత్తాన్ని నీతో పాటు తీసుకొని వెళ్ళు చక్కగా అని వివరిస్తున్నారనమాట. ఓం నమః శివాయ.